ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి. మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్ గా రాస్తాడా, నెగిటివ్ గా రాస్తాడా? అతని కూతురు చదువుకోవడానికి అమెరికా వెళ్తుందండి. ఆర్థిక సహాయానికి నా దగ్గరకు వస్తే నేను 25,000 ఇచ్చాను. నేను ఎప్పుడు ఏమి నా కోసం ఏమి రాయమని చెప్పలా. 100 రోజులు అన్ని గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడి ఇంటికి వస్తా. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఇంట్రెస్ట్ కూడా పేకలేరు. నేను చెప్తున్నా, నా ఇంట్రెస్ట్ కూడా పేకలేరు. పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇల్లు కూర్చున్నారు ఈ రోజు. అవును సార్. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాం. కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే